ఎందుకు లేట్గా వచ్చారు? సార్ వచ్చేదారిలో ఆటో రిక్షా రిపేర్ అయింది, అందుకే. ఇచ్చుడు అన్ని సగం సగం రిపేర్ చేసి పెట్టారు, అన్ని సరి చేసేయాలి మీరు. ఈ రోజు 26 జనవరి, అందువల్ల జనాలు ఎక్కువగా ఉంటారు. అది సర్లే కానీ టైం ఎంత పడుతుంది? సార్ అరగంటలో పూర్తి చేసేస్తాం. ఒక్క నిమిషం ప్లీజ్, వెనక్కి వెళ్ళండి, తప్పుకోండి ప్లీజ్, తప్పుకోండి. సార్ నేనే ఏసీపీ సార్కి ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏంటి సిచ్యువేషన్? సార్ తుపాకీలతో బెదిరించి అందరినీ కిడ్నాప్ చేశారు సార్. లోపల మొత్తం 30 నుండి 40 మంది దాకా ఉంటారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళు సిఐడితోనే మాట్లాడతారట, అందుకనే ఇది ఇచ్చారు సార్. ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. చెప్పు. సిఐడి వచ్చేసారా? మీకేం కావాలి? వెరీ గుడ్, తిన్నగా విషయానికి వచ్చేసారు. అలా అయితే విను, మాకు 5 కోట్ల రూపాయలు కావాలి, అది కూడా క్యాష్ గా కావాలి. ఏంటి 5 కోట్ల? అవును 5 కోట్లే, అది కూడా గంట లోపల. దాంతో పాటు ఇంకొక విషయం, ఏదన్నా ఏదో పని చేయాలని చూసారో ఇక్కడ అందరినీ కాల్చి పడేస్తాం. ఏంటి నువ్వు తాగొచ్చావా? 5 కోట్లు ఎలా అరేంజ్ చేయగలం? అది నీ ప్రాబ్లం. నీ వల్ల కుదరకపోతే వీళ్ళు చచ్చిపోయేది నువ్వు చూస్తావు. నో, మేము ఎలాగైనా ట్రై చేస్తాం, డబ్బులు ఏర్పాటు చేస్తాం, కానీ ఎవ్వరికీ ఏం కాకూడదు, జాగ్రత్త. కానీ ఈ పని చేయడానికి కొంచెం టైం పడుతుంది. సరే, ఇంకా గంట సమయం ఎక్కువ ఇస్తాను. గంటలో రాలేదనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు మరణానికి నువ్వే కారణమవుతావు. హలో సార్, మనం లోపలికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మనుషులు ఉన్నారు. సార్ ఆ రాస్కల్ అన్ని ఎగ్జిట్లు మూసివేసేశారు సార్. ఈ మాల్ యొక్క ప్లాను, బ్లూ ప్రింట్ కావాలి, తీసుకురండి. సో మిస్టర్ విజయ్, మీరే కొత్త ఇంగ్లీష్ టీచరా? ఆశ్చర్యంగా ఉంది, పనికొచ్చిన మొదటి రోజే మిమ్మల్ని ఈ కోతి మూకలను చూసుకోవడానికి పంపించారే. మీరు తోడుగా ఉన్నారు కదా, చాలా ఈజీగానే ఉంటుంది. అది కరెక్ట్, కానీ ఒక విషయం తెలుసుకోండి, మీ పని మొదటి రోజు అదిరిపోయింది. కరెక్ట్. ఈరోజు రిపబ్లిక్ డే కదా. సరిగ్గా చెప్పారు. ఈ రోజు మాత్రం మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. ఏ రాహుల్, మనం ఈరోజు జాలీగా ఆడుకుందాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం థీమ్ పార్క్కి కూడా వెళ్దాం, సరేనా? ఏ రాహుల్, నువ్వెందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? ఏ సంజు, మా నాన్న నెలకి ఒకసారి నన్ను చూడటానికి వస్తారు. ఈ రోజు ఆయన్ని కలుసుకునే రోజు. నేను ఆయన చాలా మిస్ అవుతున్నాను. అరే నువ్వేం బాధపడకు, ఇంకా ఈ రోజు మొత్తం ఉన్నాయి. నువ్వే చూడు, నిన్ను చూడడానికి నీ నాన్న వస్తారు. అరే, వీళ్ళెందుకు దారికి అడ్డుగా నిలబడ్డారు? అభిజిత్, నువ్వు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉండు, నేను డబ్బుకి ఏర్పాటు చేస్తాను. సార్ ఏంటి సార్ ఇది? కిడ్నాపర్స్ అడిగిన డబ్బులు ఇస్తే కరెక్ట్గా ఉంటుందంటారా? మీరే చెప్పండి. వాళ్ళని మనం పట్టుకోవాలంటే డబ్బుతో మనం ఏదో ఒకటి చేసి తీరాలి. సార్, ఆ, ఇంకొక సమస్య. ఏమైంది? పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్ బస్ కనిపించకుండా పోయింది. వాట్? ఎక్కడ, ఎప్పుడు, ఎలా? సార్ 2 గంటల ముందే రిపబ్లిక్ డే ఫంక్షన్ కి వెళ్ళుండాలి, కానీ బస్ ఎక్కడుందో తెలియలేదు. ఒకవేళ బస్సు దారిలో రిపేర్ అయి ఉండొచ్చు.
సార్ లోకల్ పోలీసులు వెతుకుతున్నారు కానీ బస్ కనిపించలేదు. అరే బస్సులో ఖచ్చితంగా ఎవరి దగ్గర ఫోన్ ఉండి ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఉంటారుగా. సార్ బస్లో ఉన్న ఫోన్స్ అన్ని ఇప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి, అందుకని ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఒక పని చేద్దాం, ఆ బస్సులో ఏ ఫోన్లు ఉన్నాయో అవి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యాయో తెలియాలి. అవును, అదే బస్సుకి లాస్ట్ లొకేషన్ అవ్వుద్ది. సార్ ఆ? బస్సు చివరి కాల్ లొకేషన్ ఇక్కడ చూపిస్తోంది. బస్సు స్కూల్లోంచి బయలుదేరింది. అది వెళ్ళాల్సింది జేడీ నగర్కి. కానీ ఎందుకని బస్సు ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళింది? సార్ ఇలా వెళ్తే చాలా దూరం అవుతుంది. ఆ, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండాలి. అందుకనే బస్ ఇటువైపుగా వెళ్ళింది. బస్ టైర్ గుర్తులున్నాయి. హఠాత్తుగా బ్రేక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అందువల్లే ఇక్కడ టైర్ మార్క్స్ ఉన్నాయి. కానీ డ్రైవర్ ఎందుకు ఇక్కడ బండిని ఆపారు? రోడ్ చాలా ఖాళీగా ఉంది కదా. ఇక్కడ ఏదో జరిగింది, అందువల్లే డ్రైవర్ ఇక్కడ బ్రేక్ వేసాడనిపిస్తుంది. సార్ బుల్లెట్ షెల్. బుల్లెట్ షెల్ అయితే బలవంతంగా బస్సుని ఇక్కడ ఆపారన్నమాట. సార్ సార్ మా పిల్లల గురించి ఏమైనా తెలిసిందా సార్? తెలుసుకుంటాం, మీరు భయపడొద్దు. మేము ఎలానా వెతికేస్తాం. సార్ సార్ ఆ బస్లో నా కొడుకు కూడా ఉన్నాడు. మ్యామ్, ఆ బస్సులో చాలా మంది పిల్లలున్నారు. సార్ సార్ మేమందరం మీతోనే వస్తాం సార్. ఆ రౌడీలు మా పిల్లల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచారో తెలీదు. లేదు మ్యామ్, మన ఆ రౌడీల్ని వెతుకుతున్నామన్న విషయం ఆ రౌడీలకి ఖచ్చితంగా తెలియకూడదు. ఎందుకంటే ఎవరూ ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఈ టైంలో మనం వాళ్ళని ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి తెలిసిందంటే పిల్లలకే అది ఆపదవుతుంది. దయచేసి ప్లీజ్ మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి. పిల్లల గురించి తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ప్లీజ్ మా పిల్లల్ని కాపాడండి ప్లీజ్. మీరు మా మాట నమ్మండి. ఖచ్చితంగా మీ పిల్లల్ని కాపాడే బాధ్యత నాది. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఏంటి ఏసీపీ సార్, ఫోన్ తీయడానికి చాలా లేట్ చేస్తున్నారు? ఈ పాటికి మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి. ఆ స్కూల్ బస్సులో ఉన్న పిల్లలు మా అధీనంలోనే ఉన్నారు. మర్చిపోవద్దు, పిల్లలకి అసలు ఏ సమస్య రాకూడదు. పిల్లలకి ఏమీ అవ్వకూడదు, అర్థమైందా? లేదు 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 సార్, మీరిలా బెదిరించకూడదు. ఎందుకంటే బెదిరించే పొజిషన్లో మీరిప్పుడు లేరు. మీరు లొంగాల్సిందే, మరొక మార్గం లేదు. చెప్పు, నీకేం కావాలి? షేరా. ఏంటి? మీరు మాకు షేరానివ్వండి, అప్పుడు పిల్లల్ని మీకు అప్పగిస్తాం. రేయ్, హలో హలో హలో, డామిట్ ఫ్రెడీ, ట్రేస్ అయిందా? ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోలేకపోయాను సార్. ఒకే సమయంలో వేరే వేరే లొకేషన్ చూపిస్తుంది సార్. ఆ షేరాని మనం కష్టపడి పట్టుకున్నాం సార్. ఇప్పుడు వాడిని విడుదల చేయాల్సి వచ్చింది. సార్ ఒకవేళ షేరా పోయాడంటే వాడు మళ్ళీ తప్పుడు పనిలో చేస్తాడు సార్. నాకు అర్థమైంది ఫ్రెడీ, నాకు అన్నీ తెలుసు. బట్ ఏం చేయగలం? మనం పిల్లల్ని కాపాడడానికి ఏదైనా సరే చేసి తీరాలి. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మనం ముందు పిల్లల్ని విడిపించాలి. నాన్న మీరా? మెల్లగా మాట్లాడు బాబు. బాబు రాహుల్, నీకు తెలుసు కదా కోర్టు ఆదేశం ప్రకారం నేను నిన్ను నెలకొకసారి మాత్రమే కలవగలనని. ఆ రోజు ఈ రోజే. ఇలా చూడు బాబు, ఈరోజు నిన్ను కలవడానికి రాలేకపోతే ఇంకో నెల నేను వెయిట్ చేయాల్సి ఉండేది. అది నా వల్ల కాదు. నేను అందుకనే వచ్చాను.
సారీ నాన్న. కానీ చూడండి, మనమందరం ఇక్కడ ఇరుక్కుపోయాం. నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ నేను నిన్ను చూడ్డానికి వచ్చానన్న విషయం మమ్మీకి చెప్పకు, సరేనా? అరే, మీరు రాహుల్ నాన్న కదా? ఇలా చూడండి, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవడానికి ఒక మార్గం వెతకాలి. కానీ ఎలాగా? ఆ దుర్మార్గులు ఇక్కడే నిలబడ్డారుగా. మనం వాళ్ళ దృష్టిని మరల్చాలి. బ్రదర్, అదే చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోపలికి వెళ్ళి కూర్చోండి, పోండే. అంకుల్, నాకు అర్జెంటుగా చూస్తూ వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళాలా నువ్వు? ఆపుకొని కూర్చో, అర్థమైందిగా? బ్రదర్ చిన్న పిల్లడు, వాడు ఎలా ఆపుకుంటాడు చెప్పు. మరి నువ్వు అర్థమయ్యేలా చెప్తావా? చూస్తూ వస్తుందా? ప్లీజ్ దిగా అర్థం చేసుకోండి. నువ్వెలా బ్రదర్. షమే, వీడిపోయా కనీసం ఉంచు. మెల్లగా, జాగ్రత్త, జాగ్రత్తగా దిగు బాబు. శబాష్. ఎస్. కమాన్, రన్, గో గో. ఐదు కోట్లు పెట్టాను, వస్తాను. ఇలా కదా ఉండాలి ఆఫీసర్. వెళ్ళు, డబ్బులు తీసుకురా పో. నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేసావుగా, ఇప్పుడు పబ్లిక్ని రిలీజ్ చెయ్యి. ఎందుకంత కంగారు పడుతున్నావు? మా డిమాండ్స్ ఇంకా పూర్తవ్వలేదు కదా. ఏయ్, ఏంట్రా తమాషాగా ఉందా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకో. వేరేలాగా డీల్ చేసే తీరాలి. అందుకే మా డిమాండ్స్ అంతా పూర్తి చేయమని చెప్తున్నాం. సరే, ఏం కావాలో చెప్పు. మాకు కావాల్సింది ఒక ఆర్మర్డ్ ట్రక్, ఇంకా ఒక పర్సనల్ హెలికాప్టర్. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అడిగినవన్నీ దొరకవు. మర్యాదగా పబ్లిక్ని బయటికి పంపించు. వీళ్ళందరికీ ఏమీ కాకుండా వీళ్ళు బయటపడాలని ఆశపడ్డావంటే మా డిమాండ్స్ని ముందు నువ్వు ఫుల్ఫిల్ చేయి, లేదంటే తర్వాత నీ ఇష్టమే. హలో హలో, తుపాకీని అడ్డం పెట్టుకుని అన్ని పనులు చేయించుకుంటున్నాడు. పదా. ఏసీపీ సార్, అప్పుడే ఎందుకు నాపై జాలి చూపిస్తున్నారు? నీ మీద జాలి గుణమా? నీలాంటి వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తేనే జయం అనుకుంటాను శారా. అదంతా సరేగాని, మురి శిక్ష కోసం ఇక్కడికి పిలిచావు. లేదు శారా, నిన్ను విడుదల చేయబోతున్నా. నిన్ను ఇక్కడి నుంచి విడిపించబోతున్నా. ఓ ఏసీపీ ప్రద్యుమన్,
నన్ను విడుదల చేస్తున్నాడు. నో, కుదరదు, నేను నమ్మను. నువ్వు నమ్మకుండా ఉంటేనే నీకు మంచిది. ఒక హంతకుడు నా మనసులో ముద్ర పడిపోయాడంటే వాడు ఎక్కువ రోజులు బయట తిరగలేడు. ఏసీపీ, నేను షేరాని. రోడ్లో నడుచుకుంటూ వెళ్ళే కామన్ మ్యాన్ని కాను. బహుశా నీకు తెలియదేమో, ఈ సిటీలో ఉన్న పోలీసు అందరూ బయట నా కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కోట్లు నాకు కానుక ఇస్తారు. తెలిసి తెలియక నీ చేతికి చిక్కాను. కానీ నీకు మళ్ళీ అవకాశం దొరకదే సిపి. నో, నెవర్. సందర్భాన్ని మేము తయారు చేస్తాం షేరా, సందర్భాన్ని మేము తయారు చేస్తాము. నువ్వు భూమికి అడుగున దాక్కుని ఉన్నా సరే నేను భూమిని తవ్వి మరీ నిన్ను బయటికి తీసుకొస్తానురా, తవ్వి మరీ తీసుకొస్తాను. ఇప్పుడు చెప్పు షేరా, పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు నేను నీకేం చెప్పను ఏసీపీ. నువ్వెన్నెత్తులేసినా నన్నేమీ చేయలేవు. నీకు వేరే దారి కూడా లేదు. నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు. ఎక్కువసేపు లేదు షేరా, ఎక్కువ టైము వేస్ట్ చేస్తూ ఉండలేము. నా ఈ చెయ్యి ఉంది కదా, ఇదిగో నీ గొంతు, ఇది చాలు. మనం ఈ మాత్రం దూరంలోనే ఇక్కడ ఉన్నాం. బతకడానికి చావడానికి ఈ డిస్టెన్స్ చాలు. ఇప్పుడు దిగుతావా లేదా బైక్ మీద కూర్చుని ఉంటావా? మర్యాదగా మాట్లాడు. ఒకడు మర్యాద అయిన పని చేయకపోతే వాడికి నేను ఎప్పుడు మర్యాద ఇవ్వను. బుద్ధుందా నీకు? నాకు చీర కట్టారేంట్రా? అందుకు నేనేం చేయాలి? నీ బాసే నిన్ను ఈ రూపంలో చూడాలని అన్నారు. నాకు బాసు ఉండరు, నేనే అందరికీ బాస్. అలాగా? పని పూర్తయిందిగా, ఇక బయలుదేరు. మేము నిన్ను జైల్లో పెట్టేంత వరకు మా పని పూర్తవదు, అర్థం చేసుకో. వెళ్ళి కలలుగాను మళ్ళీ నిన్ను పట్టుకునేటట్టు. ఇలా చూడు, ఖచ్చితంగా నువ్వు ఇరుక్కుంటావు. అప్పుడు జైల్లో కూర్చుని విడుదల అవ్వాలి అని కలలు కంటూ ఉండు, అర్థమైందా? నువ్వు అటువైపుగా వెళ్ళి చూడు. ఇప్పుడు ఏం చేయను? నా ఫ్రెండ్స్ని ఎలా కాపాడను? ఈ రౌడీని ఎలా పట్టించాలి? రౌడీ అంకుల్ వస్తున్నారనుకుంటా. ఇప్పుడు ఏం చేయను? అరే ఏంటమ్మా, రారా. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. వదలండి. ఏం చెయ్యం, నీకు సహాయం చేయడానికి మేము వచ్చాం. మేము సిఐడీస్. నిజంగానా? అవునవును, నువ్వురా. అవును, సరే చెప్పు, ఆ బస్ ఎక్కడుంది? రౌడీలు హైజాక్ చేశారు కదా. నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ? నువ్వు వచ్చింది ఆ బస్సులోనే కదా? నేను ఆ బస్ లోనే వచ్చాను, కానీ అక్కడి నుంచి తప్పించుకున్నా. కానీ నా ఫ్రెండ్స్, టీచర్స్, ఆ రౌడీ అంకుల్స్ ఆ బస్ లో కిడ్నాప్ చేశారు. భయపడకు, మేము ఉన్నంత వరకు ఎవరికి ఏమీ కానివ్వము, సరేనా?
సరే కానీ ఆ బస్ ఎక్కడుంది? వాళ్ళందరూ ఎక్కడున్నారు? అదిగో ఆ ఎదుర్కొంటే అడవిలో ఉంది. ఇక్కడెవరూ లేరు. మరెందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఫ్రెడీ అక్కడ చూడు. ఏయ్ ఆగు, ఏయ్ ఆగరా. త్వరగా వాడిని పట్టుకో. బయటికి రారా, బయటికి రారా, సార్ బయటికి రా. సార్ సార్ వద్దు, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు సార్. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పరా. నీ వాళ్లే నిన్ను ఎందుకు చంపుతున్నారో చెప్పు. నాకు నిజంగా తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు సార్. నాటకాన్ని ఆపో. నిజం చెప్తున్నా. నిన్ను ఇక్కడే చంపేసినా నేనేమీ బాధపడను, కానీ నాకు పిల్లలు కావాలి. ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు, లేకపోతే అంతే. సార్ దయచేసి నన్ను వదిలేయండి. నేను నిజం చెప్తున్నాను. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకే అర్థం కావడం లేదు. నాకు తెలియదు మేము ఐశ్వర్. మీ వాళ్లే కదా బస్ ని హైజాక్ చేశారు. అది నాకెలా తెలుసు? నేను జైల్లో ఉన్నానుగా. ఒక విషయం గుర్తుపెట్టుకో సారా, ఒక్క పిల్లాడికైనా అందులో చిన్న గీత పడినా నేను ఇక్కడే నిన్ను సజీవ సమాధి చేసేస్తాను రా. సిడి ఇన్స్పెక్టర్ దయా, వెళ్ళు 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 వెళ్ళు. ఫాస్ట్గా పోనీ, లేదంటే చంపేస్తాను. ఏయ్, కూర్చోండి కూర్చోండి, కదలొద్దు. కూర్చోండి కూర్చోండి. కూర్చోవాలి. కూర్చోబే. కూర్చో. కూర్చోండి. కూర్చోమంటుంటే. ఏయ్, పైన ఏదో శబ్దం వచ్చింది, ఏంటో చూడు. ఏయ్, ఆపకుండా పోనీ. ఏయ్, కూర్చోండి. ఎవరు కదలకూడదు. ఏయ్, కూర్చో. అరవకూడదు. సైలెంట్ గా ఉండాలి. ఏయ్, కూర్చోండి. కాల్చి పారేస్తాను. రేయ్, నువ్వు బండి పోనిస్తూ ఉండు, ఆపకూడదు.
పిల్లలంతా వెనక్కి తీసుకెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి తీసుకెళ్ళండి. ఏయ్, కాల్చి అబ్బాయి వదిలే, దగ్గరికి రావద్దు లేదంటే చంపేస్తాను. అబ్బాయి వదిలే. ఏ, మర్యాదగా కిందకు దిగు లేదంటే వీళ్ళందరినీ చంపేస్తాను. పిల్లలంతా వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. పిల్లలు వెనక్కి ఉండండి, అందరూ వెనక్కి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. రండి రండి, అందరూ రండి, వెనక్కి రండి. వెనక్కి తీసుకెళ్ళండి పిల్లల్ని. చూసి జాగ్రత్త. ముందు సార్ మరి మీరు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి ముందు. త్వరగా 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 దిగండి, మీరు త్వరగా దిగండి. లేదు 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 లేదు, ఒక పాప లోపలే ఉంది, ఉండండి. దయా సార్, హలో చూడు, నేను నీతో కొంచెం మాట్లాడాలి, సమాధానం చెప్పు. లోపల ఏం జరుగుతోంది? అది కావాలి ఇది కావాలన్నారు, ఇప్పుడు నోరు మెదపట్లేదేంటి? సార్ ఆశ్రయ, సార్ ఆ వైపు ఒక దారుంది, ఆ లోపల నుంచి మనం వెళ్ళొచ్చు. ఓకే, అక్కడ నుండి లోపలికి వెళ్దాం, వెళ్ళండి.
ఆ, మీరు వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి. మేము వెనక నుండి లోపలికి అలాగే సార్. రైట్. కమాన్ మాట్లాడండి, మాట్లాడుతూ హలో, ఉండండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో. దయా సార్. ఇదిగోండి సార్. హోల్డ్ ఇట్ టైట్ సార్. బాగా గట్టిగా పట్టుకోండి. థ్యాంక్ యూ అంకుల్, మా అందరినీ కాపాడారు. నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సంజన, రాహుల్, నీకేం కాలేదుగా? సార్, ఈరోజు మీ వల్లే నా బిడ్డ తిరిగి నా దగ్గరికి వచ్చాడు. మీకు చాలా థ్యాంక్స్ సార్. పిల్లలందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. వీళ్ళ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డా. సంజు, సంజు ఎక్కడ? ఎవరా సంజు? నా ఫ్రెండ్, వాడు కూడా బస్సులోనే ఉన్నాడు. ఓ మై గాడ్ సార్. సార్, ఒక కిడ్నాపర్ కూడా కనబడడం లేదు. ఆ, భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? నాకు తెలిసి బస్సు కింద పడే ముందే ఆ దుర్మార్గుడు సంజుని తీసుకుని పారిపోయాడు. కానీ ఎందుకని వాడు సంజుని మాత్రం తీసుకెళ్ళాడు?
ఆ గుండగల్ని వెతుకుతుంటా. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ భయపడకండి మేము సిఐడీస్ భయపడకండి. రౌడీలు ఎక్కడికి వెళ్ళారు? ఏంటా బ్లాస్ట్? చప్పుడు కింద నుండి వచ్చింది. మీరు బయటికి వెళ్ళండి, త్వరగా బయటికి వెళ్ళిపోండి. వెళ్ళండి. త్వరగా. ప్లీజ్. సార్ ఇంత పెద్ద గొయ్య, వాళ్ళు ఇందులో దూకి బయటికెళ్ళి ఉండాలి. మనం ఫాలో చేయకూడదని బ్లాస్ట్ చేసి దారిని అడ్డగించారు సార్. సార్ అలా అయితే వాళ్ళు ఆర్మర్డ్ వెహికల్ని ఇంకా వాళ్ళ హెలికాప్టర్ అడిగిన దానికి కారణం టైం వేస్ట్ చేయడానికి. కరెక్ట్గా చెప్పావు శ్రేయ. బస్సుని హైజాక్ చేయడం, ప్రజల్ని కిడ్నాప్ చేయడం, ఇదంతా వాళ్ళ ప్లానే. కానీ వాళ్ళు ఇంకేదో చెయ్యబోతున్నారు. సార్ హ? సార్ సంజు ఫ్యామిలీలో వాళ్ళ నాన్న తప్ప ఇంకెవరూ లేరంట. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. పరీష్, మై గాడ్, పరీష్ మన యొక్క చీఫ్ వాటర్ సప్లైకి ఇంజనీర్. వీడే సంజయ్ నాన్న. ఇతన్ని కాంటాక్ట్ చేశారా? సార్ మేము ట్రై చేసి చూసాం, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సచిన్, ఇదంతా ఖచ్చితంగా సంజీవ్ ఇంకా వాళ్ళ నాన్నకి సంబంధించిన విషయం. సచిన్, అవును, కనిపించిన పోయినవాడు సంజునే. ఏంటి, వాళ్ళ నాన్న వాటర్ ప్లాంట్లో చీఫ్ ఇంజనీరా? పరేష్, ఓకే 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 అలాగే చూపించు. వాటర్ సప్లై ప్లాంట్ ఇది మాల్ పక్కనే ఉంది. రండి త్వరగా వెళ్దాం. దయా, వాళ్ళు ఖచ్చితంగా నీళ్లలో ఏదో ఫిక్స్ చేశారు. అది ఖచ్చితంగా భయంకరమైందే అయి ఉంటుంది. సార్ ఈ నీళ్లు తాగితే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. దయా, కాస్త దిగి చూడు. ఆ, చూసి జాగ్రత్త ఫ్రెడీ. జాగ్రత్త ఫ్రెడీ. చాలాసేపటి నుంచి నీళ్ళ కింద ఏం చేస్తున్నారు? మనీష్, పంకజ్, వాళ్ళ వెనకాలే వెళ్ళండి త్వరగా.
ఆపు, చాలా ఎక్కువ చేస్తున్నావు, లేవరా. సార్, వీడు స్కూల్ బస్ అటెండర్. ఎందుకు ఈ పని చేశావో చెప్పు. సిటీలో గందరగోళం చేయడానికి నాకు బోలు డబ్బులు ఇస్తానని చెప్పారు. అందుకు ఈజీ మార్గం వాటర్ సప్లైలో విషం కలపడమే. నువ్వెందుకు ఆ బస్సులో ఉన్నావంటే నీకు తెలుసు సంజీవ్ వాళ్ళ నాన్న వాటర్ సప్లై ప్లాంట్లో ఇంజనీర్ అని. అవును, అతన్ని నమ్మించడానికి సంజుని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. సంజు ఎక్కడా? సంజు ఎక్కడ చెప్పరా? ఆ బండ్లోనే ఉన్నాడు. పూర్వి, సంజుని తీసుకురా. ఇప్పుడు మీరు సిటీని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నాశనం అయిపోయారుగా, మొత్తం నాశనం అయిపోయారు. సిటీని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ సిఐడిస్ ఉన్నంత వరకు ఈ సిటీని ఎవరు ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? ఇద్దరిని లాక్కుని వెళ్ళండి. హే సంజు, ఇకపై ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. మేమున్నాం కదా.